కార్యకర్తలకు ప్రత్యేకించి పత్రికా విలేకరులకి బుడ్డా రాజశేఖర్ గారి తరఫున శ్రీశైలం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే మనందరికీ తెలిసిందే నిన్న గుంటూరులో ఫ్లెక్సీ వివాదం దగ్గర మాజీ మంత్రి వాళ్ళు అంబటి రాంబాబు గారి దగ్గర అక్కడికి పోయి రెచ్చగొట్టి ఒకరికొకరికి కొట్లాట పెట్టడమే కాకుండా వచ్చేటటువంటి అప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయనని అవమానకరంగా మాట్లాడడం జరిగింది. ఇదే కాదు, ఇంతకు ముందు కూడా అసెంబ్లీలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కూడా అసభ్య పదజాలంతో తులనాడడం జరిగింది. ఆ రోజే మన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ఆ రోజే నేను ఇది గౌరవ సభలా ఉంది, నేను గెలిచి ముఖ్యమంత్రిగా గౌరవ సభకు వస్తానని చెప్పి ఆ రోజు కూడా ఖండించడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ మారినప్పటికీ మీకు 11 సీట్లు ఇచ్చినప్పటికీ అధికార పార్టీ అంటే రాజకీయంగా మీరు ఏం చేయలేక ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వివాదం జరుగుతా ఉందో ఆ కల్తీ నెయ్యిని ఇక్కడ హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి హిందువులు కట్టెలు తీసుకొని వస్తారని చెప్పి ఆ ఇష్యూను పక్కదోవ పట్టించడం కోసం నేను అంబటి రాంబాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఎవరైనా సరే నేను లాయన్ అంటున్నాడు, మాజీ మంత్రి వర్యులు జలవనరుల శాఖ మంత్రిగా ఉండి క్యూసెక్ టీఎంసీకి తేడా తెలియదు, నాకు పోలవరం విశేషమేంతో నాకు తెలియదు అని చెప్పినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడడం ఎలాంటి సిగ్గుచేటం మీరే ఆలోచించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మన రాష్ట్రంలో ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నామో, ఏదైతే ప్రజాప్రతినిధులుగా పనిచేసినామో ప్రజలకు దిక్సూచిలాగా ఆదర్శప్రాయంగా పనిచేయాలి. కానీ ప్రజలకు ఏ సంకేతం ఇవ్వాలని చెప్పి మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి మీకు అడుగుతున్నాము. దానికోసమే నిన్న జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ గారి ఆదేశాల మేరకు మా టీడీపీ శ్రేణులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబటి రాంబాబు గారు మీకు ఎక్కువ నోటిదులా ఉంది. మీరు ఎప్పుడు కూడా మీ పార్టీ ఎప్పుడు తప్పుదోవ పడుతుందో, అంటే ఎప్పుడు మైనస్ అవుతుందో అప్పుడు తిట్ల పురాణం మొదలుపెట్టి ఇష్యూను డైవర్ట్ చేయడం అనేటువంటిది మీకు అలవాటు. ఈ విధమైనటువంటి నాయకులను పెట్టుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కూడా గమనించాలి. రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు, మీ కేబినెట్ మంత్రిగా పనిచేసినటువంటి ఈ వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మేము ఇక్కడ ఈ ఆత్మకూరు పోలీసు వారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంబటి రాంబాబు గారి మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఆ అంబటి రాంబాబు గారి ఇక్కడికి తీసుకొని రావాలి. బేషరతుగా ముఖ్యమంత్రి గారికి టీడీపీ శ్రేణులకు క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. టీడీపీ శ్రేణులందరికీ, మా కార్యకర్తలకు, మా లీడర్లకు అందరికీ నమస్కారం. ఈ రోజు రాష్ట్రం రావణ కాష్టంలో అయిపోయింది. వైసీపీ అరాచక పాలన గత ప్రభుత్వంలో చేసినారు. ఈసారి కూడా అదే విధంగా చేసి మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు పెద్ద ఆయనను అసభ్య పదాల జాలంతో పోయిన గవర్నమెంట్ లో మాట్లాడేది కాక అదే ఆయన డెవలప్మెంట్ అని చెప్పి చేసుకుంటూ పోతుంటే రాష్ట్రాన్ని ఆర్థికంగా డెవలప్మెంట్ చేయాలని చూస్తే ఈ రాక్షసులు, ఈ రాబందులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి పక్కదారి పట్టించడమే కాకుండా రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసి చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు, ఈ రాష్ట్రానికి పేరు రాకూడదు, రాజధాని ఉండకూడదు, ఏముండకూడదని ఈ దుష్ట శక్తులు పన్నాగమే. ఇది నాయకులది కాదు, మెయిన్ జగన్మోహన్ రెడ్డిదే ఇది తప్పు. జగన్మోహన్ రెడ్డిదే తప్పు. ఎందుకంటే ఈ ఉసిగొల్పే జగన్మోహన్ రెడ్డి గారే చూడడానికి బయట నగనచ్చిలాగా మాట్లాడతారు. కానీ ఎక్సిడెంట్ చేసేదంతా నాయకులకు మీరు ఈ విధంగా చేయండి, రాష్ట్రాన్ని నాశనం చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి భవిష్యత్తులో చెప్పినారు, బుద్ధి చెప్పినారు, 11 సీట్లకు పరిమితమైంది. మీరు ఇదే విధంగా అరాజక పాలన చేస్తుంటే లాస్ట్ కు ఒక్క సీటు కూడా రాదు. మీరు 30 ఏళ్ళు కాదు కదా, మీ బతికినంత కాలం కూడా రాజకీయ పార్టీ మీది అధికారంలోకి రాదని తెలియజేసుకుంటూ ఈ రోజు మా బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మా టీడీపీ కార్యకర్తలు అందరూ వచ్చి ధర్నా చేసి మన అంబటి రాంబాబు అన్నికి కూడా మాకు సిగ్గుగా ఉంది. ఎందుకంటే అతనికి సుకన్య, అతని చరిత్రలు చాలా ఉన్నాయి. ఇటువంటి నాయకులు ప్రజలను పరిపాలించరు, రాష్ట్రాన్ని ఎట్టా సర్వనాశనం చేయాలని చూస్తారు తప్ప రాష్ట్రాన్ని మాత్రం అభివృద్ధి పదంలో నడపరు. కాబట్టి ఆయన దృష్టిబొమ్మను దగ్ధం చేసి మేము పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినాము. ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలి. సామాన్యంగా అతన్ని 2 ఏళ్ళు శిక్ష అంటున్నారు. 2 ఏళ్ళు కాదు, దాదాపుగా 10 ఏళ్ళు శిక్ష చేసినా గానీ అతనికి మాటలకు తక్కువేనని నా అభిప్రాయం. కాబట్టి ఈ రోజు మేమందరము ధర్నా చేసినాం. పోలీసు వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం, ఖచ్చితంగా ఆత్మూరు స్టేషన్ లో అరెస్ట్ చేయాలి, తీసుకురావాలి. అతని మీద ఎన్ని కేసులు పెట్టినా తక్కువేని కోరుకుంటూ ఈ ధర్నాకు అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరి పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చినటువంటి
నాయకులకి, గ్రామ నాయకులకి, కార్యకర్తలకి, పాత్రికేయులకి అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదములు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వాక్యాలతో తిడుతూ ఏ విధంగా తిట్టాలి, తిరుపతిలో కల్తీ కలిసిందని చెప్పేసి వాల్పోస్ట్ అయితే అది నిజం చేసింది, సీట్ తేల్చిన తర్వాత కూడా చేయలేదు అని అనడము ఈ రాష్ట్రం పెట్టిన దౌర్భాగ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాలి. ఇలాంటివి మంత్రిగా చేసినాడు, పెద్దరికంగా ఉన్నాడు, 60-70 సంవత్సరాలు ఉన్నాయి అతనికి. ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు అతనికి. ఎన్నుకున్న తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ విధంగా మాట్లాడాలో తెలియని మంత్రులు పదవులు తీశాడు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ నాయకుడికి లేదు. ఏదన్నా మాట్లాడేటప్పుడు ప్రజలకు మామూలు మాట్లాడాలి, ప్రజలతో ఎన్నుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. అంతేగాని నువ్వు అనుచిత వాక్యాలు చేసుకుంటూ గత ప్రభుత్వంలో ఏ విధంగా డ్యాన్సులు చేసుకుంటూ, భోగం డ్యాన్సులు చేసుకుంటూ సుఖకన్య, ఆకన్య, ఈ కన్య అని పరిపాలించి రాష్ట్రాన్ని నాశనం చేసినారు. రామరాజ్యం వచ్చింది. ఇప్పుడు రామరాజ్యం వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన పింఛన్లు 250 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. అది కూడా రాజకీయమే. 250 పెంచడం అంటే ఏంది? ఒక సంవత్సరానికి ఎంతో మంది పేదవాళ్ళు చనిపోయి, పింఛన్లు చనిపోతే అదే 250 తెచ్చి పెంచుకుంటూ ఇచ్చినాడు. అంటే 5 సంవత్సరాలకు ఎంతమంది చనిపోయినారు? అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి రోజే వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులకు 4,000 రూపాయలు, ఏదన్నా డిసైడ్ చేసుకుని మామూలుగా కిడ్నీ వాళ్ళకి 15,000 రూపాయలు, ఈ విధంగా ఇచ్చుకుంటూ రాష్ట్రాన్ని నడుపుకుంటూ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఆర్థిక పరిస్థితుల్లో ఉండి ప్రభుత్వాన్ని నడిపించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అదే మళ్ళీ కూడా 5 సంవత్సరాల అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి గారు చేసుకుంటే మన రాష్ట్రము జలయుగం బాగా ఉంటుంది. అంతేగాని ఇలాంటి భోగేదలకి మనం మళ్ళీ తెచ్చుకుంటే పోయేది, నాశనమైపోయేది మనమే. ఆ రోజు ఏది అమరావతి వద్దన్నాడు, ఏది వద్దన్నారు, ఏది పెట్టినాడు, ఏది 3 క్యాపిటల్స్ 4 క్యాపిటల్స్ అని చెప్పేసి మనకే కర్నూలు జిల్లాకి, రాయలసీమకి, సర్కార్కి అందరికీ కొట్టాటలు పెట్టి చేసిన వేలినారు వీళ్ళు ముఖ్యమంత్రిగా. అందుకోసమని ఇక్కడ ప్రజలు కానీ, అందరు కానీ ఇలాంటి తాగుబోతులకు కానీ, వ్యభిచారులకు కానీ, ఏదన్నా తప్పు చేస్తే ఖండించలేని వ్యక్తులకు కానీ అవకాశం మళ్ళీ ఇవ్వకూడదు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ చంద్రబాబు గారి నాయకత్వం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.